బిడ్డను వచ్చేసి నా కొడుకు నా బిడ్డ అన్నట్టు ఉంటది కథ. ఆయన వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి అవన్నీ జాబ్స్ ఏంటిది మన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసుకున్నాడో లేకపోతే వచ్చేసి ఉద్యోగాల కోసం పెట్టిన తర్వాత ఈయన రాగానే ఆయన చేసినాయి ఈయన ఇచ్చేసిండు. అవి ఆల్రెడీ అయిపోయిన వాటినే నువ్వు ఇచ్చినావు. నీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడ వచ్చేసి జాబ్స్ ఇచ్చావు, ఎంతమంది రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆ లెక్కలైన ఇచ్చినావు. నీకు సిగ్గున్నదా? ఆ లెక్కలు తీసేసి మరి ఇంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏజ్ అయిపోయింది, రిటైర్డ్ అయిపోయారు, మరి ఇంతమంది జాబ్స్ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోండి. ఇంతే ఉన్నాయి, 2 లక్షలు కాకపోయినా కూడా ఇంతమంది వెళ్ళిపోయారు, ఇన్ని జాబులు ఉన్నాయని చెప్పేసి అడిగినవా? వాళ్ళకి చెప్పినవా? లెక్కిచ్చినవా? ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గరనే పెట్టుకుంటే మరి ఎవరిని అడగాలి? వీళ్ళందరూ పోయి ఎవరిని అడగాల? నీ తమ్ముడు ఏంటిది తిరుపతి రెడ్డిని అడగాల, లేకపోతే కొండల రెడ్డి ఆ రెడ్డి ఏ రెడ్డిని అడగాల? ఏ కొండలలో ఉంటారు మీరు? ఎక్కడికి వచ్చి అడగాల మిమ్మల్ని? మరి ఓయూకి వెళ్తీవి, మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తీవి, అక్కడికి పోతే వాళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడినా వాళ్ళని కొడుతుంటే మీరు పోలీసు వాళ్ళని పెట్టుకొని జైల్లో వేపిసి ఇళ్లలో వచ్చేసి అరెస్ట్ చేపిస్తున్నారు. మరి నువ్వు వాళ్ళ దగ్గర పోయి అయ్యా కాళ్ళు పట్టుకున్నావు కదా, నాకు వేయండి ఓట్లు, నేను సీఎం అయిన తర్వాత నీకు వచ్చి ఇస్తాను. మరి నువ్వు వేయకపోతే చెప్పులు తీసుకొని కొట్టాలి, యువత మొత్తం చెప్పులు తీసుకొని కొట్టాలి నిన్ను. అప్పుడే వచ్చేసి నువ్వు చక్కగా అవుతావు. ఇట్లాంటి పిచ్చి తుక్కలాగా మాట్లాడవు.